శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. గురువు గారి పాదాలకు నమస్కారాలు. మీ పేరు, ఊరు ఏం చేస్తూ ఉంటారు? నా పేరు పెద్దారపు జ్యోతి అండి. నేను హోమ్ మేకర్. అంటే ఇంట్లోనే బట్టల షాప్ నడుపుకుంటూ ఉంటాను. మేము హైదరాబాద్ మునుగునూరులో ఉంటామండి. ఓకే. మీకు శ్యామల నవరాత్రులకి ఎలా వచ్చారమ్మా? అదే మాకు మునుగనూరు నుండి కృష్ణవేణి అనే అమ్మాయి ఇంతకుముందు దసరా వారాహి నవరాత్రులు చేసిండ్రండి. ఆ! ఆమె ఆమె ద్వారా తెలుసుకొని ఆమె చెప్పింది మాకు. ఆమె తన ద్వారా తెలుసుకొని మేము గూడా శ్యామల నవరాత్రులు చేద్దామనుకోని కాంటాక్ట్ అయ్యామండి. ఓకే. అసలు మీకు తెలుసా అమ్మా శ్యామల నవరాత్రులు ఉంటాయి అని తెలుసా? మొదటిసారి చేస్తున్నారా? ఇదివరకు చేశారా? అంటే ఇంతకుముందు పోయిన సంవత్సరం చేశాము. గుప్త నవరాత్రులు అని ఎవరికీ చెప్పకుండా చేయాలని జెప్పేసి, మామూలుగా మేము అంటే ఇట్లా అవగాహనతో భక్తి టీవీలో అట్లా చూసుకొని చేసుకున్నదే. కానీ ఈసారి మాత్రం గురువుగారి ఆధ్వర్యంలో శ్యామల నవరాత్రులు చేసుకున్నాం. ఓకే. శ్యామల నవరాత్రులు ఎందుకు చేయాలనుకున్నారు మీరు? అంటే మేమెప్పుడూ అమ్మవారు అంటే నాకు చాలా ఇష్టము. మేమే కాలనీ ప్రెసిడెంట్లు కట్టేటప్పుడు మేము డబ్బులిచ్చి కట్టించుకున్నాం. అక్కడ గూడా మాకు అమ్మవారి అభిషేకం చేయడం మాకు చాలా ఇంట్రెస్టు. మేము ఏ నవరాత్రులైనా ఆషాఢంలో నవరాత్రులు, దుర్గా నవరాత్రులు చేస్తుంటాము. అందుకని చేయాలని ఇంట్రెస్ట్ ఉండి చేశాము. ఓకే. మీరు గతంలో నవరాత్రులు చేసున్నారు గదా! అప్పటి నవరాత్రులకి, ఇప్పటి నవరాత్రులకి మీకేమైనా తేడా అనిపిచ్చిందా? అంటే మనం ఒక గురువుగారి ఆధ్వర్యంలో చేశాం గాబట్టి, కొంచెం సిస్టమాటిక్‌గా అంటే ఏమేం చేయాలి? ఏ రోజు స్టార్ట్ చేసేటప్పుడు అఖండ దీపారాధన ఎలా చేసుకోవాలి? దాన్నెలా కాపాడుకోవాలి? గురువుగారు అన్ని పద్ధతి ప్రకారంగా చెప్పారు గాబట్టి, మనకు గూడా మంచిగా అనిపిచ్చింది. చేసినా గూడా కొంచెం ప్రతిఫలం అంటే అమ్మవారికి మంచి ఫుల్‌ఫిల్‌గా చేయగలమన్న నమ్మకం మనకనిపిచ్చింది. మేము చేసినప్పుడు వాళ్ళు ఇది చేయాలి, అది చేయాలంటే మామూలుగా డైలీ ఉపచారాలు చేసుకున్నట్టు అమ్మవారి పూజ చేసుకొని 9 రోజులు ఆహ్, అమ్మవారికి నైవేద్యాలు వండి పూజ చేసుకున్నట్టు డైలీ పూజ చేసుకునేది. ఈసారి గురువుగారి ఆధ్వర్యంలో చేసుకున్నాం కాబట్టి మంచిగా అనిపిచ్చింది. ఈ 9 రోజులు గూడా కొంచెం మనం పద్ధతిగా చీర కట్టుకొని అమ్మవారికి గోరింటాకు పెట్టడము, మళ్ళీ అమ్మవారికి దిష్టి తీయడం అలాంటివన్నీ ఆ కార్యక్రమాలు గురువుగారి ఆధ్వర్యంలో చేశాం గాబట్టి, గురువుగారు గూడా మనకి మన ప్రతి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా మంచిగా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చారు. మళ్ళీ వీడియో చేసి పెట్టి ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలని ఒకదాని తర్వాత ఒకటి మంచిగా మనం ఇంకా మళ్ళీ వేరే వాళ్ళ డౌట్ రాకుండా మంచిగా అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసి చేశారు గాబట్టి, మనం ఇంట్లో మంచిగా చేసుకోగలిగామండి. కాపోతే ఓకే. అప్పటి నవరాత్రులకి, ఇప్పుడు నవరాత్రులు గురువుగారి ఆధ్వర్యంలో చేసుకున్నాం గాబట్టి నాకు మంచిగా అనిపిచ్చింది. మళ్ళీ ప్రత్యేకంగా ఎస్పెషల్లీ ధ్యానం చేయడం. ధ్యానం ఆహా! గురువుగారిచ్చిన మంత్రోపాసన గురువుగారి ఆధ్వర్యంలో మంత్రోపాసన చేసుకోవాలని నాకెప్పటినుంచో ఉండేది. ఈసారి నవరాత్రిలో అమ్మవారు ఆ కోరిక తీర్చారు. ఓకే. మీకు పీఠం ఎలా తెలుసమ్మా? పీఠం మీద గాని, గురువుగారి మీద గాని మీకు నమ్మకం ఎలా వచ్చింది? పీఠం అంటే అదే చెప్పాం గదండీ! ఇక్కడ రవీంద్రారెడ్డి గారు గూడా మీ పీఠ సాధకులే. ఆ! కాళీవారాయి త్రిశక్తి పీఠంలో తను 1 ఇయర్ నుంచి సాధకులుగా ఉంటున్నారు. అయితే వాళ్ళ హ్మ్. వైఫ్ కృష్ణవేణి. తను గూడా ఇంతకుముందు వారాహి నవరాత్రులు చేసి ఇలా గురువుగారున్నారు. ఇలా త్రిశక్తి పీఠం వాళ్ళున్నారు. వాళ్ళు ఆహ్, మంత్రోపాసన ఇచ్చి మనతో నవరాత్రులు చేయించున్నారు. చేస్తావా అని తను చెప్తే ఫస్ట్ మా వారన్నారు, మళ్ళీ ఇప్పుడు గురువుగారంటే మళ్ళీ ఖర్చంటారు. మళ్ళా ఏమేం చేయమంటారో మనకు ఐడియా లేదు గదా! వద్దులే అని జెప్పేసి అప్పుడు
ఆ నవరాత్రుల్లో అందులో మళ్ళీ 9 రోజులు నాకండ దీపారాధన అన్నారు. మళ్ళీ ఇవన్నీ చాలా ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయని భయపడి మా సార్ చేయకముందే ఏమొద్దన్నారు. ఈసారి నేనే పట్టుబట్టి శ్యామల నవరాత్రులు ఎప్పుడన్నా ఒక నవరాత్రులు గురువుగారి ఆధ్వర్యంలో చేసుకుందాం. మన మంత్రోపాసన ఇస్తారంట అని నేనే పట్టుబట్టి మా సార్‌ని బతిలాడితే ఈసారి తను గూడా చేసిండు. ఓకే. మా సారు మేము ఇద్దరం కలిసి చేసాం ఈసారి. ఆహా! మీకు మంత్రదీక్షకి ఎంత ఖర్చయిందమ్మా? అంటే గురుదక్షిణ ఏమన్నా అడిగారా? హోమం గాని, ఇతర ఖర్చులేమన్నా పీఠం తరపు నుంచి ఇవ్వమని అడిగారా? ఎవరైనా ఫోను జేసి పీఠం నుంచి? అహా! ఎవ్వరు అడగలేదండి. ఎవ్వరు అడగలేదు. ఎవరు అడగలే. గురువుగారు గూడా ఏమీ తీసుకోలే. గురుదక్షిణగా గురువుగారన్నారు, "మేము చేసే పూజ మీరు నాకు ఒక్క పైసా ఇవ్వకుండా మేము చెప్పే పూజ మీరు కరెక్ట్‌గా చేసుకొని అమ్మవారికి దగ్గరవ్వండి" అనే చెప్పారు గానీ మాకు డబ్బులు మాత్రం ఏమి అడగలేదండి. హ్మ్. ఆహ్, గురువుగారు మొదట శ్యామల నవరాత్రుల వీడియో విన్నప్పుడు, ఏంటి ఇన్ని చెప్తున్నారు, ఇన్ని నియమాలతో నవరాత్రులు చేయడం అవసరమా అని ఏమైనా అనుకున్నారా మీరు? అవసరమా అని ఏమనుకోలే గానీ చేయగలుగుతామా లేదా అన్న భయం ఉండేదండి కొంచెం. అంటే హ్మ్. అఖండ దీపారాధన 9 మనం 3 రోజులు దాన్ని మేము మామూలుగా ఎప్పుడైనా దుర్గా నవరాత్రుల్లో గాని, ఈ ఇప్పుడు శ్రావణ శుక్రవారం ఒకరోజు, 3 రోజులు దాన్ని చూసుకోవడమే చాలా కష్టంగుండేది. ఈసారి 9 రోజులు దాన్ని గలిగిన అంటే గురువుగారిచ్చిన మంత్ర దీక్ష, అమ్మవారు రక్షణ ఉండడం వల్లనే అది వెలిగిందని నేను మాత్రం అనుకుంటా. మామూలుగా మేము 3 రోజులు లేకపోతే ఒక రోజు మొత్తం అలా పెట్టేదాన్ని. దాన్ని ఆ ఒక్క రోజు, 3 రోజులు కాపాడుకోవడానికే చాలా కష్టపడేవాళ్ళం. హ్మ్. కానీ నవరాత్రులు 9 రోజులు అఖండ దీపారాధన మళ్ళీ అది పోతే మనకు భయమైతది గదా! ఏమన్నా అయితదో ఏమో అవుతదని. కానీ హ్మ్. గురువుగారు అలా గూడా చాలా చాలా ముందుగానే చాలా జాగ్రత్తగా ఇలా జేస్తే ఇలా అవుతది. మీరు ఒత్తి చేసుకోవడం గానీ, నూనె ఉందా లేదా చూసుకోవడం అని చిన్న పిల్లలకి చెప్పినట్టు జాగ్రత్తగా ప్రతి విషయం ముందే చేయకముందే అలా అవుతదంట, ఇలా జేయండని ముందు గురువుగారే అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇవ్వడం వల్ల దాన్ని కాపాడుకోగలిగినాం. ఓకే. మీకు శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమన్నా ఉన్నాయమ్మా? శ్యామల నవరాత్రుల్లో మర్చిపోలేనిది అంటే ఏంటంటే, మేము మామూలుగా ఎప్పుడు దుర్గాదేవి నవరాత్రుల్లో ఇక్కడ మాకు అమ్మవారుంటారు. మామూలుగా మేము ఒకరోజు బియ్యం పోయడము, అమ్మవారికి అభిషేకం చేయడం అలా చేసేవాళ్ళము. అలా చేసినా గూడా లేని సంతృప్తి శ్యామల నవరాత్రులు చేయడం వల్ల కలిగింది. ఎందుకంటే మెయిన్ గురువుగారిచ్చిన మంత్ర దీక్ష చేయడం వల్ల. ఆ మంత్ర దీక్ష చేసినంత సేపు మనము చాప మీద కూర్చొని చేసినప్పుడు చాలా ప్రశాంతంగా ఒక మంత్రాన్ని పట్టుకొని మనం ఉపాసన చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది. ఆ మంత్ర దీక్ష చేసిన పావుగంట అంటే మేము పొద్దున, సాయంత్రం 2 పూటలా చేసుకునేవాళ్ళము. అలా ఈ 9 రోజులైతే హాయిగా ప్రశాంతంగా నిజంగా అమ్మవారున్నారు ఆహ్, నేననుకున్నా అండి అసలు మామూలుగా శ్యామల అమ్మవారి ఫోటో తెచ్చి పెట్టుకున్నాను. లాస్ట్ రోజు సరే దీని నిండా ఆహ్, గు అమ్మవారి ఫోటోలే నాకెక్కువున్నాయి. చాలా జూబ్లీస్ పెద్దమ్మ, ఈ వెండి అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు చాలా అమ్మవారి ఫోటోలే ఉన్నాయి. సరే ఈ ఫోటో మళ్ళీ ఒకదాని వెనక ఒకళ్ళు పెట్టాలి గదా! ఈ ఫోటో మనం గోడకు తగిలిచ్చి పెట్టుకుందాంలే. సీల కొట్టి తగిలిచ్చి పెట్టుకుందాం గుళ్ళోనే అనుకున్నాను. కానీ అకస్మాత్తుగా అసలేమైందంటే, అనుకోకుండా ఒక ఫోటో ఖరాబయిపోయింది. అమ్మవారి ఫోటో ముందున్న ఫోటో కాకుండా ఎనకాలున్న ఫోటో అది ఆహ్, ఆ దీపారాధనకి కొంచెం స్లైట్‌గా కాలినట్టయిపోయి, ఆ ఫ్రేమంతా వంకరైనట్టయిందండి. అది దేవుడి ఫోటో. హ్మ్. ఆ ప్లేస్‌లో అమ్మవారిని పెట్టుకోవాల్సొచ్చింది. అరె! నేనసలు అనవసరంగా మర్చిపోయాను. నేను అనవసరంగా అనుకున్నానమ్మా. నేను అనుకున్న దానికి ఇలా చేసినవా ఏందనేది. అదైతే నిజంగా అమ్మవారున్నారు. నన్ను తీయొద్దు మీ ఇంట్లో నుంచి పెట్టుకోండి అని చెప్పినట్టుగానే ఉన్నది నాకైతే. ఓకే. ఇప్పుడు ఆ! ఆ ఫోటో ఖరాబయిన ఫోటో తీసి అమ్మవారిని ఎక్కడ పెట్టొద్దు. నేనిక్కడే పెట్టుకోవాలన్న ప్లేస్ అన్నది చూయించిందేమో అన్నట్టుగా నాకైతే అదసలు మిరాకిలే అనిపిచ్చింది. హ్మ్. అసలు అమ్మవారి ఫోటోనే ముందుందండి. అమ్మవారి ఫోటో ముందర ఇంక వెండి అమ్మవారున్నది. ఆ ఫోటోలకి ఏం కాలేదు. ఎనకాలున్న ఫోటో ఫ్రేమ్ మాత్రం అసలు డిఫరెంట్
అసలు ఈ ముందు ఫోటోలకేం గాకుండా ఎనకాలున్న ఫోటో ఫ్రేమ్ ఆ వేడికి కొంచెం మొత్తం ఇట్లా దగ్గరకొచ్చేసినట్టయిపోయింది. హ్మ్. ఫోటో ఆ! ఇంకా అట్లా అయినంక ఇంట్లో ఉంచుకోకూడదు గదా! అని జెప్పేసి, ఆ ఫోటో తీసి అమ్మవారి ఫోటో అక్కడ ఫిక్స్ చేయాలి. అక్కడనే పెట్టుకోవాలి. గుళ్ళోనే పెట్టుకోవాలని అనుకున్నాం మేము. ఆహ్, పీఠంలో గతంలో సాధన చేసిన వారి అనుభవాలు అంటే వారాహి నవరాత్రులు గాని, చ ద దసరా నవరాత్రులు గాని, ఇవన్నీ చేసిన వారి అనుభవాలేమన్నా విన్నారా అమ్మ మీరు? ఆ! విన్నానండి. ముగ్గురియి విన్నాను. ఓకే. ఎలా అనిపిచ్చింది? ఏం నేర్చుకున్నారో? ఇగ నిజంగా అమ్మవారంటే మేము ఎప్పటినుంచో నేను 5, 6 ఇయర్స్ నుంచి అమ్మవారంటేనే నాకు చాలా ఇష్టము. అమ్మవారి నవరాత్రులు ఏ నవరాత్రులు వదిలిపెట్టలేము. కాకపోతే వారాహి నవరాత్రులే చేసుకోవాలని ఉండే నాకు చాలా. ఎందుకంటే ఇప్పుడు దుర్గా నవరాత్రుల్లో మనము లక్ష్మీ అమ్మవారి ధనత్రయోదశి అవన్నీ చేసుకుంటాం గానీ, వారాహి అమ్మవారి ఉపాసన చేసుకోవాలని ఎప్పటినుంచో ఉండే గానీ, వారాహి అమ్మవారు చేసుకుంటే కొందరు ఆహ్ బాగా శక్తి మంచిగా చేయకపోతే అట్లయితది, ఇట్లయితది అని జెప్పేసి చాలా మంది భయపెట్టేవాళ్ళు. అయితే అలా భయపెట్టేసరికి నాకు భయమైంది. నేను 2 ఇయర్స్ నుంచి వారాహి అమ్మవారు చేసుకున్నాను. పోయినసారి గూడా వారాహి నవరాత్రులు చేసిన తర్వాత చెప్పింది నాకు కృష్ణవేణి. ఇలా గురువుగారు వారాహి నవరాత్రులు చేసినావు. నువ్వు దుర్గా నవరాత్రులు చేస్తావా? నాకు గూడా మంచిగున్నది చేసిన తర్వాత. వాళ్ళ సార్‌కి గూడా అంటే ఆ అమ్మాయి వాళ్ళ సార్‌కి గూడా జాబ్ లేకుండే ఈ నవరాత్రులు చేసినాక మా సార్‌కి జాబ్ వచ్చింది. నాకు మంచిగా అనిపించింది. నువ్వు గూడా చేస్తావా అనంటే, నాకసలు వారాహి నవరాత్రులు అప్పుడే చెప్పుంటే బాగుండు గదా! అని నేను అనుండే ఆమెని. సరే అని దుర్గా నవరాత్రుల్లో అంటే మాకు బతుకమ్మ ఉంటది గదా! ఇవన్నీ చేయడం ఇబ్బందయితది. మళ్ళీ ఇంటికెళ్ళాల్సొస్తే దీపం మళ్ళీ అన్ని రోజులు చేయలేమని జెప్పేసి, దుర్గా నవరాత్రిలో గూడా నాకు ఛాన్స్ రాలేదసలు. కానీ శ్యామల నవరాత్రులకు గురువుగారు నాకిప్పుడు ఛాన్స్ ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మంచిగా అనిపిచ్చింది. ఓకే. పీఠం నియమాలు గాని, పద్ధతులు గాని మీకెలా అనిపిచ్చాయమ్మా? పీఠ నియమాలు అంటే మనం ఒక అమ్మవారికి చేస్తున్నప్పుడు ఒక పద్ధతి ప్రకారం నియమానుసారంగానే చేయాలి. కాకపోతే మనం ఇయన్నీ చేయడం చాలా కష్టమేమో అనుకున్నాం గానీ, అమ్మవారి పాదాలు పట్టుకున్న తర్వాత చేయగలం అన్న నమ్మకం అయితే మనకు వస్తుంది. ఫస్ట్ చేయడానికి నాకు భయమైంది. అమ్మవారికి దిష్టి తీయాలి. ఇంటి ముందు వాళ్ళు అవన్నీ చేస్తుంటే వీళ్ళేంది ఇలా చేస్తుర్రు, ఇన్ని నిమ్మకాయలు కోసేస్తున్నారు అంటారేమో అని భయంతో అందరూ పడుకున్నాంక జేయాలని అనుకున్నాము. కానీ, మేము తొందరగానే ఆ రోజు గూడా అమ్మవారు ఉద్వాసన చేసే రోజు గూడా పూజ 9:30 వరకు చేసేసుకొని 10కి అమ్మవారికి దిష్టి తీయడము, ఇంటికి దిష్టి తీయడం, ఇంటికి కట్టవలసిన మూట కట్టేసుకున్నాము. మాకేం భయం అనిపియలే. మన పూజలు మనం జేస్తున్నాం. మనమైతే వేరే పూజలేం జేయట్లేం గదా! అసలు నియమానుసారంగా చేస్తేనే మనకు ఒక పద్ధతి ప్రకారం చేస్తేనే మనకు గూడా గురువుగారి ఆధ్వర్యంలో చేశాం కాబట్టి, పద్ధతి ప్రకారంగా చేశాం గాబట్టే, మనం ఈ 9 రోజులు చేసిన పూజా ఫలం మనకు దక్కుతుంది. అంటే మాకు ఇది గావాలి, అది గావాలి అనేది ఏమి కోరుకోలేదు. మేము అమ్మవారి పాదాలు పట్టుకున్నాం. అమ్మ నీ పూజ చేస్తున్నాం. అది నిర్విఘ్నంగా ఎలాంటి చెడు లేకుండా చేయమని మేము 9 రోజులు చేశాము. ఇంకా కానీ మాకు మంచిగా అనిపిచ్చింది. మేమిద్దరం కలిసి చేసాం. మా వారు, నేను ఇద్దరం కలిసి చేసాము. మా సార్‌కి అదే ఫస్ట్ ప్రమోషన్ ఒప్పుకోని వాళ్ళు గూడా తర్వాత ఒప్పుకుని ఇద్దరు కలిసి ఇద్దరం చేసుకున్నారనమాట. కలిసి చేస్తున్నాం. అసలు నన్ను గూడా పోయినసారి ఇవన్నీ నువ్వు జేయలేవు. ఎందుకు నువ్వు ఇబ్బంది పడతావు. మళ్ళీ మనం ఒకరోజు మిస్ అయ్యి మళ్ళీ ఏదైనా జేయకపోతే మంచి గాకుండా చెడేమన్నా అయిందనుకో మనకసలే మళ్ళీ ఇబ్బందయితది. నేనసలే ఇబ్బందుల్లో ఉన్నా. ఏం వద్దన్నాడు. కానీ ఈసారి హుహు. నవరాత్రులకు గూడా తను గూడా జేసిండు. అదే మిరాకిల్. అదే. పీఠం సాధకులు మీకు ఎలా సహాయపడ్డారమ్మా? ఆ! భవాని గారు, దీప గారు మంచిగా మాకు ఏ డౌటున్నా మేమైతే నైట్ అడిగినా ఏ టైంలో అడిగినా వాళ్ళైతే మంచి రెస్పాన్స్ ఇచ్చారండి. ఓకే. ఇబ్బంది హ్మ్. పడకుండా, లేకుండా మంచిగా మాకు చిన్న డౌట్ కూడా ఇది సిల్లీ డౌటే గదా! మీరిది గూడా అడగాలా అని వాళ్ళేమి ఇబ్ విసుగు పడకుండా మాకు మంచిగా చెప్పారు. ఓకే. పీఠం అమ్మవారి ఫోటో చూసారా అమ్మ? చూస్తే అమ్మ మీద మీ అభిప్రాయం ఏంటి?
అదే కాళీవారాహి అమ్మవారు అమ్మవారే కదా అది. శ్మశానం కాదమ్మా, కాళీవారాహి అమ్మవారు పీఠం ఫోటో అది. ఓకే, ఓకే. అదే అది పీఠం ఫోటో, అదే అమ్మవారు ఇట్లా ఉంటారు, అదే కదా మీరు అడిగేది. ఆ అదే మన లోగో ఉంటుంది అమ్మవారు, ఆ కాళీవారాహి అమ్మవారు. అవునవును. ఆ అమ్మవారి ఫోటో చూస్తే మాకు మంచిగానే అనిపించింది. అందులో అంటే అలా ఏం అనిపియలేదు. చూస్తే చాలా హాయిగానే అనిపించింది. అంటే కొందరేమో చాలా మంది కాళీమాతను మనం మంచిగా చేయకపోతే క్షుద్ర పూజలు చేస్తారు, చెడుకో జరుగుతది కొంచెం అని భయపెట్టించే వాళ్ళు. ఇంతకుముందు మాకు కూడా ఆ భయం ఉండేది. ఆ భయం ఉండడం వల్ల నాకు అసలు వారాహి దీక్ష తీసుకోవాలని ఉండే. ఆ భయం వల్లనే తీసుకోలేకపోయాం. కానీ ఈ నవరాత్రులు చేసిన తర్వాత ఏ అమ్మవారైనా ఒకటే. అందులో కాళ్ వారాహి అమ్మవారైనా, అమ్మవారైనా, కాళీ వారాహి అమ్మవారైనా అంతా అమ్మవారి స్వరూపమే అని నాకు అనిపించింది. కాళీమాత ఏం క్షుద్ర దేవత కాదమ్మా, ఆవిడ కూడా సాత్విక దేవతే. వీళ్ళు అలా భయంకరంగా చూపిస్తారు అంతే. ఆ చాలా మంది అనేవాళ్ళు. మేము అసలు మా సార్ భయపడేది కూడా ఇంతకు ముందు అలానే. ఈ కాళీ అమ్మవారు నిమ్మకాయలు అంటారు, వాళ్ళందరూ మళ్ళీ అది చేయకపోతే మనకేమన్నా, మనం కరెక్ట్ గా చేయకపోతే మనకేమన్నా మంచి జరగకపోగా చెడు ఏమన్నా జరిగితే మళ్ళీ ఇబ్బంది పడాలి కదా అని మాకు అదే భయం ఉండేది మనమేం ఇంతకు ముందు. తాంత్రిక పూజలు చేయట్లేదు కదమ్మా, మనం సాత్వికమైన పూజలే చేస్తున్నాం. ఇవన్నీ నవరాత్రులు కూడా ఇదివరకు నుంచి వస్తున్నవే, ఇవేం కొత్తగా మనం పెట్టినవి కాదు. మనం ఇప్పుడు గురువు గారి ఆధ్వర్యంలో చేయగలిగినాం అంతే. అంతే కరెక్టే. కానీ చాలా మంది ఇంతకు ముందు మామూలుగా దుర్గాదేవి, లక్ష్మీదేవి అంటే ఏమంటది ఇట్లా కాళీ అమ్మవారు వాళ్ళైతే ఇవన్నీ ఇట్లా చేస్తారని భయపెట్టించేవాళ్ళు. మనం కూడా తెలియక అప్పుడు అట్లా భయం అనేది ఒకటి అలా ఉండిపోయింది. కానీ ఇప్పుడు మాత్రం నవరాత్రులు చేసి గురువుగారి ఆధ్వర్యంలో చేసినప్పుడు ఆ అమ్మవారికి క్షుద్ర దేవత ఏం కాదు. అమ్మవారు కూడా అమ్మవారి స్వరూపమే అనిపించింది మాకు. అదే చెప్తున్నాం కదండి. మాకు ఇంతకుముందు చాలా వరకు భయం ఉండేది. ఉమ్, కాళీ అమ్మవారంటే చేయకపోతే మళ్ళీ మనకు భయమైతది. మళ్ళా అసలే కోప్పడతారు. అలా భయం ఉండేది చాలా లోపట. ఓకే. ఆ ఆమె ఫోటో పూజ గురువు గారు చేయడం స్వయంగా డిజైన్ పూజ చేశారనమాట అదంతా. మంచిగున్న అమ్మవారు గూడా కాళీవారాహి అమ్మవారు గూడా మంచిగున్నారసలు. త్రిశూలము, శంఖచక్రం ఆ త్రిశూలం పట్టుకొని మామూలుగా మాకు ఇంతకుముందు భయం ఉండే గాని నవరాత్రులు చేసి గురువుగారి ఆధ్వర్యంలో చేసిన తర్వాత కాళీ అమ్మవారన్నా మాకు భయం లేకుండా ఉన్నది. ఏదైనా మనం పద్ధతి ప్రకారంగా చేసుకుంటే ఏ అమ్మవారి పాదాలు పట్టుకున్నా మనకి ఉమ్, మంచే జరుగుతదన్నాం. అదైతే మేము నేర్చుకున్నాం. అదే. మీకు గురువుగారు విధి విధానాలు ఇవ్వడం గాని, మంత్రం ఇవ్వటంలో గాని మీకేమైనా ఇబ్బందులొచ్చాయా? మీకెలా అనిపిచ్చింది అదంతా? ఫస్ట్ రోజు మంత్రం తీసుకున్నప్పుడు చేయగలమా లేదా మళ్ళీ దీన్ని మనం సరిగ్గా చేయకపోతే మళ్ళీ ఏమన్నా అవుతుందా అన్న భయం ఉండే. కానీ ఫస్ట్ అయితే మనం కూడా మనకిచ్చిన పనిని మనం సక్రమంగా చేయాలి కదా అని మంత్రదీక్ష పొద్దున్న సాయంత్రం చేశాము. కానీ మంత్రదీక్ష తీసుకొని చేయడం వల్లనే చాలా ఉపయోగం ఉందని మాకు తెలిసిందండి. మంత్రం చేసేటప్పుడు కూడా చాలా ప్రశాంతంగా హాయిగా మేము ఆహ్, ఎక్కువ అసలు ఫస్ట్ పూజ చేసుకొని మంత్రం సాధన చేసుకోవడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చాము. ఓకే. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకు శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం ఏంటి? అంటే గురువుగారు ఇప్పుడు మీకు వాట్సాప్‌లో ఇచ్చారు గదా మంత్రం. ఆ! అది శక్తి ఉంది అనిపిచ్చిందా? లేదనిపిచ్చిందా మీకు? యాక్చువల్‌గా అంటే మేము అనుకున్నాం ఫస్ట్ మంత్రోపదేశాన్ని మంత్రోపదేశం గురువుగారు ఆధ్వర్యంలో ఇస్తారంటే గురువుగారన్నా మనకు ఫోన్ చేసి 3 సార్లు చెప్పిస్తాడేమో. మనం మనం అలా డైరెక్ట్‌గా తీసుకుంటేనే గురుముఖత ఉపదేశం తీసుకున్నట్టు గదా! హ్మ్. హ్మ్. అట్లా అలా అయితే అలా ఇయ్యలేదంటే ఇది వాట్సాప్‌లో పంపిర్రు గదనే మరి ఇది మనం చేసుకోవచ్చో, చేసుకోలేదో రావచ్చని మా వారు ఫస్ట్ డౌట్ పెట్టారు. హ్మ్. డౌట్ పెడితే ఏం గాదు. ఏదైనా మనం మంత్రోపదేశన 3 సార్లు తీసుకొని గురువారం మళ్ళీ పంపిస్తున్నాం గదా!
ఫస్ట్ అయితే చేసుకుందాం తర్వాత చూద్దాం అని అన్నాము. కానీ మా సార్ కూడా చేసినాక ఈ మంత్రం కూడా మనకు కరెక్ట్ గా ఎవరికి వాళ్ళకి డిఫరెంట్ గానే ఇస్తారేమో అంటే మేమైతే మేమే అనుకోలేదు చూసుకోలేదు ఎవరి దాళ్ళు చూసుకోవద్దు చెప్పుకోవద్దు అన్నారు కదా. ఉమ్. ఒకళ్ళొకళ్ళు అవును, చెప్పి చూసుకోకూడదు. ఎవరి ఆ మంత్రం వాళ్ళదే. ఆ ఎవరి మంత్రం వాళ్ళదే అన్నారు కాబట్టి ఎవరికి వాళ్ళమే ఆ సాధన చేసుకున్నాము. సరే అంటే గురువు గారు ఆఫ్లైన్ లో ఇచ్చినా కూడా ఎవరికి తగ్గ మంత్రం వాళ్ళకే ఇచ్చిర్రు. అందుకే అది వాళ్ళకు ఉపయోగకరమైందేమో అని మాకు అనిపించింది. అంటే మీకు ఆ మంత్రానికి ఇప్పుడు శక్తి ఉంది అనిపించిందా, లేదు అనిపించిందా, మీకేమనిపించింది? శక్తి అనిపించింది. అందుకే మేము ఉపాసన చేసుకుంటే మాకు కూడా మంచిగా ఉన్నది కదా. ఓకే. గురువుగారు మీ జపం అయిన తర్వాత అనుభవాలకి వివరాలు ఇస్తున్నారు కదా! అవి అవును. ఎలా ఉన్నాయి? అంటే వాటిలో మీకు చెప్పుకోదగ్గ విశేషాలేమన్నా అనిపిచ్చాయా? అంటే ఉన్నాయండి. అంటే మనం ఒక హాఫ్ ఎన్ అవర్ ఆ మంత్రం డీప్‌గా మనం మంచిగా 15 మినిట్స్ ఎంత కాన్సంట్రేషన్ మంత్రం మీద పెడుతున్నామో, హ్మ్. తెలియకుండానే ఆ మంత్రం చేస్తుంటుంటేనే మనకి ఒక వైబ్రేషన్ అనిపియడము, లేకపోతే మనం ఏమన్నా మొక్కులు వెంకటేశ్వర స్వామి పాదాలు కనిపియడం, అమ్మవారు ఒక గ్రీన్ కలర్ సారీలో కనబడడం, అలాంటి అనుభూతి కనపడడం గూడా అది మాకు మంచిగా అనిపిచ్చింది. మేము తెలియకుండానే మేమైతే మంత్రం చేస్తున్నాం గానీ, 1, 2 సార్లు మాకు తెలియకుండానే అమ్మవారు గ్రీన్ కలర్ చీరలో కనపడడము, వెంకటేశ్వర స్వామి పాదాలు అమ్మవారొచ్చి వెంకటేశ్వర స్వామి పాదాలున్నాయి ఇక్కడ పట్టుకోండి అని చెప్పడం. అది మాకు తెలియకుండానే మేము ఎంత మంత్రం మీద దీక్ష చేద్దాం అన్నా గూడా మాకు అట్లా తెలియకుండా అలా వచ్చేసినాయి. ఓకే. మీకు వచ్చిన అనుభవాల్లో బాగా నచ్చిందేంటమ్మా? వస్తున్నాం. మంచి అనుభవాలంటే అదే అమ్మవారు మాకు వెంకటేశ్వర స్వామి మా అంటే వీళ్ళకెప్పుడు వెంకటేశ్వర స్వామి ఇంటి దేవత అని అన్నారు గానీ, మా అత్తమ్మ వాళ్ళు మాకు కరెక్ట్‌గా చెప్పకపోతుండే. హుహు. అంటే అమ్మవారున్నారు మాకు. పెందేవర అనే అమ్మవారున్నారు. అమ్మవారి పండుగ చేశాం గానీ, మాకు కరెక్ట్‌గా హ్మ్. ఈయననే వాళ్ళ పెదనాన్న వాళ్ళు చెప్పారు వెంకటేశ్వర స్వామి ఇంటి దేవత. కానీ మాకు 2, 3 రోజులు మేము మంత్ర సాధన చేసేటప్పుడు వెంకటేశ్వర స్వామే కనిపించిండు. అప్పటినుంచి అనుకున్నాం సరేలెండి. మనకి మీరంటున్నదే కరెక్ట్ ఏమో. అందుకే ఊకే మనకు వెంకటేశ్వర స్వామి కనపడ్డట్టు చెప్తున్నాడేమో, అమ్మవారు కూడా అదే చెప్తుందేమో అని మేము అనుకున్నాం. ఆహా! మీకు మంత్రదీక్షకు ముందు గాని, మంత్రదీక్షలో వచ్చిన పరీక్షలేమైనా ఉన్నాయా? అంటే నవరాత్రులు చేయడం కోసం పరిస్థితులు అనుకూలత లేకపోవడం ఇలాంటివి. అసలు మా సారు నేను చెయ్యను అని అన్నారండి మంత్రదీక్ష. హ్మ్. మళ్ళీ దీపా గారు మీ సార్ చేషినా గూడా అమ్మా ఏంది మీకు వేరే సామాను అదే దర్బచాపాయి మీ సార్‌కి గూడా తీసుకోవాలని అన్నాడు. అంటే హ్మ్. మళ్ళా తీసుకోవాలంటే ఇయాలనే టైం అయిపోద్దంట. నీ దర్బచాప నువ్వే కొనుక్కోవాలంటే ఎళ్లి రాపో అని ఆహ్, నేను పూజా సామానుకెళ్ళిచ్చిన. ఆ రోజు ఆయన చికాకులో ఉన్నాడు. పూజ సామానుకి పోయి నాకు గావాల్సిన పూజ సామాను కొనుక్కున్నాడు. ఆయన దర్బచాప కొనుక్కోలేదు. మళ్ళా వచ్చిండు. ఓకే. మళ్ళా ఎళ్ళిండు. మళ్ళా ఎళ్లి దర్బచాప లేకపోతే మళ్ళా స రేపటి నుంచి మళ్ళీ నీకు ఇబ్బందయితదనంటే, మళ్ళీ మాకనుకోకుండానే మా పక్కన అమ్మాయి పూజ సామాను పోయి ఆమె దర్బచాప కొనుక్కొచ్చి ఇచ్చిందండి. ఓకే. మీరు జపసాధన మొదలుపెట్టినప్పుడు ఫస్ట్ రోజు ఎంత చేశారు? లాస్ట్ రోజు ఎంత సేపు చేశారు జపం? ఫస్ట్ రోజు 15 మినిట్సే చేసాము. మేము ఈవినింగ్ ఒకటే జేయాలనుకున్నాము. అనుకోని మేము అంటే 3 పూటలు జేయాలన్న ఈవినింగ్ పూజ చేసుకున్న తర్వాత చేసుకోవాలేమో అని మేమనుకున్నాము ఆ రోజు. మళ్ళీ తర్వాత మా దీప గారికి ఫోను చేసి, లేదమ్మా మీరు పొద్దున్న మధ్యాహ్నం మీకెప్పుడు వీలుంటే అప్పుడు తినక ముందైనా, తిన్నాకనైనా హాఫ్ అన్ అవర్ తర్వాత నుండి ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చొని, కాళ్ళు చేతులు కడుక్కొని, గోమూత్రం జల్లుకొని, దర్భచాపేసుకొని చదువుకోవచ్చని జెప్పారు. ఓకే. అప్పటి నుండి మాకు వీలైనప్పుడు పొద్దున పూట పూజ కాంగానే ఒక 15 మినిట్స్, 20 మినిట్స్ మళ్ళీ నైట్ పూజ కాంగానే ఒక 20 మినిట్స్ అట్లా హాఫ్ అన్ అవర్ మళ్ళీ మధ్యాహ్నం గూడా తినే ముందు కొంచెం ఒక 10 మినిట్స్ 3 డేస్ తర్వాత నుంచి అలా సాధన చేసుకున్నాం. ఓకే. అప్పుడు ఎక్కువ సాధన చేసినప్పుడు ఇంకా మంచిగా అనిపించింది మాకు. హుహు. అంటే జపం ఎక్కువుంటే బావుంది. జపం ఎక్కువ చేసుకున్నంత సేపు మంచిగా అనిపిస్తుంది. మనకు గూడా ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ మంచిగా కనబడుతున్నాయి. ఓకే. జపం చేస్తూ ఉంటే మీకు ఎలా అనిపిస్తూ ఉండేదమ్మా? అంటే
కొందరికి జపసాధన మొదలుపెట్టగానే ఇంట్లో ఇబ్బందులు రావడం, ఆరోగ్యం బాలేకపోవడం అలాంటివి వచ్చుంటే, ఆ సమయంలో మీరేమనుకున్నారు? గురువుగారు మంచాయన గాదు, అందుకే ఇలా జరుగుతోంది అని అనుకున్నారా? అహా! ఏం లేకపోతే లేదు. మధ్యలో వదిలేద్దాం మా అనుకున్నారా? వారికి ఏమనుకున్నారు? వదిలేద్దామని ఏమి అనుకోలేదు. ఏదైనా మనం అమ్మవారి పాదాలు పట్టుకున్నాం కాబట్టి అమ్మవారే చూసుకుంటది. కాకపోతే మా సార్ మా మా వారికి మంత్ర జపం చేసిన 3 డేస్‌కి బాగా జ్వరమొచ్చిండే. హ్మ్. జ్వరమొచ్చింది. ఏంది నాకు సడెన్‌గా జ్వరమొచ్చింది. ఇట్లయితుంది మళ్ళీ నవరాత్రులు 3 రోజులైనా ఇంకా 6 రోజులు జేయాలి గదా! ఎట్లా ఎలా అనంటే, "నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు మంత్రమే ఎక్కువ జేసుకో. నువ్వేం టెన్షన్ పడకు." ఆయనకు ఆఫీస్ టైమింగ్స్ 3-11 వరకి. అటు నిద్ర గూడా ఉండకపోతుండే. ఇంగ నీకట్లా స్ట్రెయిన్ అయితుందేమో నువ్వేం టెన్షన్ పడకు. నువ్వు మంత్ర జపం ఎక్కువ జేసుకో. పూజ నేనే జేస్తా. నువ్వు ఇదేం పట్టించుకోకు పూజ. నువ్వు దండం పెట్టుకొని నువ్వు మంత్ర జపమే చేసుకో అంటే పొద్దున్న, సాయంత్రం డోలో 650 యేసుకొని మంత్రం చేసుకున్నాడు. ఒక 2 డేస్‌లోనే మళ్ళీ ఫీవర్ గూడా కంట్రోల్‌లో అయిపోయింది. టెన్షన్ ఏం లేకుండా మంచిగా మేమసలు హాస్పిటల్‌కి గూడా ఎళ్ళలేదు. మంత్ర జపంలోనే చేస్తుంటేనే టాబ్లెట్ యేసుకోంగానే కంటిన్యూ చేసిండు. మంచిగనే 2 జపం బాగా డేస్‌లో పనిచేసిందనమాట అయితే. ఆ! జపమే పనిజేసింది. హ్మ్. మీకు జపసాధనలో ఇప్పుడు ఏమైనా ఇబ్బందులొస్తే వాటిని ఎలా అధిగమించారమ్మా? ఎక్కువ మేమైతే ఈ వేరే సైడ్ అంటే జపం చేసేటప్పుడు కాన్సంట్రేషన్ అంతా మేము హ్మ్. మంత్రం పలకడానికి అది ఎక్కువ సార్లు పలకడానికే ట్రై చేసినాం గానీ, వేరే అంటే వేరే ఏమి ఆలోచించకుండా దాని మీదనే కాన్సంట్రేషన్ చేసి, మళ్ళా చదివిన తర్వాత రాగి చెంబులో వాటర్ తాగడం గూడా మనకి హెల్త్‌కి గూడా మంచిగా అనిపిచ్చింది. హ్మ్. మీకు ఈ నవరాత్రులు సంతృప్తిని ఇచ్చాయా? అంటే మీకేమైనా లోటనిపిచ్చిందా? ఏం లోటేం అనిపియలేదండి. మంచిగా అనిపిచ్చింది. అసలు మళ్ళా లాస్ట్ ఉద్వాసన కార్యక్రమం చాలా బాగా అనిపిచ్చింది. అంటే మనం ఇన్ని రోజులు పద్ధతి ప్రకారంగా చేసిన అమ్మవారికి దిష్టి తీయడము అయినా, ఇంటికి దిష్టి తీయడమైనా, మళ్ళీ పొద్దున్నే మన ఇంట్లో అమ్మవారిని పంపించినట్టు గేట్ దాకా పంపియడమైనా చాలా బాగా అనిపిచ్చిందండి అది మాత్రం. అసలింత ఓకే. అవకాశాన్ని ఇచ్చినందుకు గురువుగారు, అమ్మవారికి ఇన్ని పద్ధతి ప్రకారంగా జేసినందుకు గురువుగారికి మేము రుణపడి ఉంటామనే జెప్పుకోవచ్చు. అసలు గురువుగారి ఆధ్వర్యంలో చేశాం గాబట్టి, ఇవన్నీ కరెక్ట్‌గా చేయగలిగినాము అనైతే చెప్పవచ్చు. ఓకే. ఇప్పుడు పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమం గురించి తెలుసా అమ్మా మీకు? తెలుసండి. వీడియోస్ మీ చూస్తుంటాను. అభిప్రాయం ఏంటమ్మా దాని మీద? అభిప్రాయం అంటే ఇప్పుడు కలికాలంలో అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదని అంటున్నారు గదండీ! ఇగ మనకు మనం చేయగలిగేదంతా ఒకరికి సాయం జేయడమే. ఒకరికి అన్నం పెట్టడము. ఇంతమందికి ఇన్ని టెంపుల్‌లలో ఇంతమందికి అన్నదానం చేస్తున్నారంటే గురువుగారు, మళ్ళీ ఎవరిని ఒక పైసా గూడా అడగకుండా అంటే మేము అన్నదానం చేస్తున్నాం మా గుడిలో అంటే ఇది ఇయ్యండి, అది ఇయ్యండి అని చాలా వాళ్ళు చెప్తారు గదా! అలా గురువుగారు అసలు మేము సంతర్పణం చేస్తున్నాం. మీరొచ్చి పాల్గొనండి అని జెప్తారు గానీ, ఈ డబ్బులియ్యండి, అవియ్యండి అని వస్తు రూపేణ, ధన రూపేణ ఇయ్యండని ఎప్పుడు అడగలేరు. కాబట్టి అడగకుండానే అన్ని టెంపుల్స్‌లో అన్నదానాలు జేస్తున్నారు. ఆహ్, చాలా మంచిగానే అనిపిస్తుందమ్మ. ఓకే. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చాక మీలో వచ్చిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా సరే ఎలా అనిపిచ్చింది? శారీక శారీరకంగా కంటే గూడా మానసికంగా మంచిగా అనిపించిందండి. ఇంతకుముందు ప్రతి విషయానికి టెన్షన్ పడి, ఆరాటపడి, ఆ పని జేయలేక, ఈ పని జేయలేక ఎమ్మటే అలసటగా అనిపిచ్చేది. కానీ పీఠంలోకొచ్చి మంత్రదీక్ష తీసుకొని మంత్ర సాధన చేసిన తర్వాత ఏ పనైనా మంచిగా అంటే టెన్షన్ లేకుండా హాయిగా మంచిగా చేసుకుంటున్నాం. మంచిగా అనిపిస్తుంది. అంత టెన్షన్ పడకుండా మానసికంగా ఇబ్బంది పడి ఎప్పుడు 2, 3 డేస్‌కి బాగా వీక్‌గా అయిపోతుండే. కానీ 9 రోజులు మాత్రం అసలు ఏ పనైనా మంచిగా చేసుకున్నాం. అమ్మవారి పూజ గూడా మంచిగా చేసుకున్నాం. ఓకే. హ్మ్. పీఠంలోకి వచ్చాక సనాతన ధర్మం గురించి కానీ, దేవత గురించి కానీ, గురువుగారి గురించి కానీ మీ అభిప్రాయం గతంలో ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఏం నేర్చుకున్నారు? మేము గతంలో అంటే ఆహ్, పీఠంలో రాకముందు మామూలుగా నైటీ యేసుకొని గూడా పూజ చేసుకునేది. కానీ పీఠంలోకొచ్చిన తర్వాత గురువుగారు
నైట్ యేసుకొని పూజ చేయొద్దనంటే పొద్దున మార్నింగ్ స్నానం చేసి రోజు గ్రీన్ కలర్ 9 రోజులైతే రోజు గ్రీన్ కలర్ శారీస్ కట్టుకొని, మళ్ళీ సాయంత్రం గూడా స్నానం చేసి, మళ్ళీ డ్రెస్ యేసుకొని అసలు ఈ 9 రోజులు అసలు నిజంగా నైటీలు వాడొద్దు. గురువుగారు సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారనే అనిపిచ్చింది. అంటే కొన్ని తెలిసి గూడా మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం. ఏమైతదిలే, ఏం గాదులే. మన కన్వీనియంట్, మన కంఫర్టే జూసుకుంటున్నాం గానీ, మనం పద్ధతుల్లో ఈ పద్ధతి చేయకపోతే బాగోదు అన్న నెగ్లిజెన్సీ పోయింది మాకైతే. గురువుగారు చెప్పిన తర్వాత గురువుగారు గూడా స్ట్రిక్ట్‌గా పద్ధతి మాత్రం స్ట్రిక్ట్‌గా జెప్పేవాళ్ళు గదా! ఇది కంపల్సరీ చేయాలా, కంపల్సరీ అప్‌డేట్ ఇవ్వాలనన్నది. అది నిజంగా చిన్న పిల్లవాళ్ళకి బెత్తం పట్టుకొని జెప్తే గాని ఇనరన్నట్టుగా సనాతన ధర్మాన్ని కాపాడాలంటే అలానే జేయాలని మాకనిపిచ్చింది. ఓకే. మీరు ఇదివరకు అఖండ దీపం పెట్టారమ్మా? అఖండ దీపారాధన అంటే ఏమైనా భయమేసిందా? హ్మ్. అలాగే అఖండ మీరు భయపడ్డ దీపారాధన సన్నివేశాలేమన్నా ఉన్నాయా? అఖండ దీపారాధనే భయమనిపిచ్చిందండి. 9 రోజులు కొందరంటారు గదా! అఖండ దీపారాధన పెడితే మధ్యలో బోతే మనకేమైనా చెడు జరుగుతది, మళ్ళీ ఇబ్బందులొస్తాయి, అదొస్తాయి అని అనేవాళ్ళు. అందుకని మేము దివ్ ది నవరాత్రులు గురువుగారు రాకముందు చేసుకున్నప్పుడు అఖండ దీపారాధన ఏం పెట్టలేదు. కానీ శ్యామల నవరాత్రుల్లో గురుముఖతం జేసినప్పుడు అఖండ దీపారాధన పెట్టడం వల్లనే మంచిగుంది ఇంట్లో. ఆ రోజు జ్యోతి ఎలగడం ఆ దీపంలోకి అమ్మవారిని ఆవాహన జేసుకోవడం అన్నది చాలా మంచిగా అనిపిచ్చింది. బాగా ఆనందపడ్డ సన్నివేశాలేమన్నా ఉన్నాయమ్మా? ఉన్నాయండి. మేము శ్రవణ నవరాత్రులు చేసుకుంటున్నాము. నాకు అంటే ఇంకా ఆఫర్ లెటర్ అయితే ఏం రాలే గానీ, ఎప్పటినుంచో అనుకుంటున్న ఒక జాబ్ గురించయితే మంచి వార్తొచ్చిందండి. ఇంకా ఓకే. అది కన్ఫర్మ్ గాలేదు. కన్ఫర్మ్ అయినాంక చెప్పొచ్చనుకున్నాం గానీ, మామూలుగా మేమింకా అది రేపు నవరాత్రులు ఉద్వాసన ఉంది అన్న రోజైతే, ఓకే. మీకు జాబు ఆఫర్‌లో ఉంది అనైతే మాకు కాలొచ్చింది. ఆఫర్ ఓకే. లెటర్ ఆఫర్ లెటర్ గూడా వస్తదని మేము అమ్మవారి మీద నమ్మకంతో ఉన్నాం. హ్మ్. శ్యామల నవరాత్రి మొదటి రోజు మీ అనుభూతి అఖండ దీపారాధన విషయంలో ఏమన్నా ఉన్నాయా? అఖండ దీపారాధన పెట్టాము. అందులోకి అమ్మవారిని ఆవాహన జేయడము అనేది చాలా మంచిగా అనిపిచ్చింది. అనుభూతి అంటే నిజంగా అమ్మవారు మన ఇంట్లో తిరుగుతుంది. అమ్మవారున్నారు. మనం గూడా ఇల్లు నీట్‌గా ఉంచుకోవడము అంటే ఆహ్, ఎలా పడితే అలా చేయకుండా నీట్‌గుండడము, మంచిగుండడం అనేదైతే మాకు మంచిగా అనిపిచ్చింది. అదే మీరు సొంతంగా ఈ నవరాత్రులు చేసి ఉంటే పూర్తి చేసేవారా? అంటే జపంలో ఎన్నో ఇబ్బందులొస్తూ ఉంటాయి. భయపెడుతూ కొన్ని జరుగుతూ అంటే మేము ఉంటాయి. నవరాత్రులు చేసుకుంటే గురుముఖతన దీక్ష తీసుకున్నాం గాబట్టి, మామూలుగా ఈ మంత్రోపాసన చేసినాం. మామూలు నవరాత్రులు చేసే మామూలుగా మేము దుర్గమ్మ దేవి ఏ నవరాత్రులైతే అమ్మవారి మంత్రమే చదువుకున్నాం గానీ, ఈ జపము, ఈ మంత్ర దీక్షణ గురువారం వల్లనే సాధ్యమైంది మాకు. ఓకే. మా అమ్మవారికి గోరింటాకు పెట్టడం గురించి మీ అనుభవాలేమున్నాయమ్మా? గోరింటాకు పెట్టడము అసలు అమ్మవారికనేది గూడా చాలా మంచిగా అనిపిచ్చింది. మన ఇంట్లో అమ్మవారికి రోళ్ళు కడిగి మంచిగా పద్ధతి ప్రకారంగా పసుపు రాసి రోకలికి అదేంటిది మన రక్షాబంధనం గట్టి అందులో దంచి ఇవి మిక్సీలో ఏస్తే 5 నిమిషాలు. కానీ అమ్మవారికి మనంతట మనం స్వతహాగా కష్టపడి దంచి పెట్టడం గురువుగారు అలా మీరు కష్టపడి చేస్తేనే మనకి మంచిగా అనిపిస్తది. మీరు ఎట్లా పడితే అట్లా చేయొద్దు అని చెప్పడం గూడా మంచిగా అనిపిచ్చింది. నిజంగా ఏదైనా ఒక పని చేసినప్పుడు మనం పద్ధతి ప్రకారంగా, ధర్మం ప్రకారంగా జేయాలన్నది ఈ నవరాత్రులలో నేర్చుకున్నాం మేము. ఆ! మంచిదమ్మా. అమ్మవారికి శారీ ఇవ్వాలని గురువుగారు చెప్పారు గదా! అది మీకెలా అనిపిచ్చింది? అంటే ఇలా గూడా ఇస్తారా? మేమెప్పుడు వినలేదే అనుకున్నారా? ఏమనుకున్నారు? లేదండి. అమ్మవారికి సారె మేమెప్పుడు పెడతాము. అందులో అందులో ఏం అనిపియలేదు. అమ్మవారికి సారె సమర్పించడం అనేది మాకెప్పటినుంచో ఉంది. మేము బియ్యం పోయడము, సారె పెట్టడము ఏ అమ్మవారికైనా పోస్తాము. అందులో తప్పేం లేదు. అసలు అమ్మవారికి సారె పెట్టడం, మీరు బియ్యం స్వామివారికి పోయడం కూడా పెట్టారా అమ్మా ఇదివరకు? ఆ! అహా! ఇదివరకు స్వామివారికి పెట్టలేదండి ఓన్లీ చీర, బ్లౌజ్ పీస్, గాజులు, సామాన్ని పెట్టినాము గానీ, హ్మ్. పంచ ఎప్పుడు పెట్టలే గానీ, ఈసారి నిజంగా మా ఇంటి దేవతకు ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామివారికి గూడా పంచ సమర్పించడం, మేము గురుముఖతన అది నేర్చుకున్నాం.
అమ్మవారికి పెట్టినప్పుడు అయ్యవారికి గూడా కంపల్సరీ పెట్టాలన్నది. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? ఉద్వాసన కార్యక్రమం మంచిగా జరిగిందండి. కాకపోతే ఫస్ట్ మాకు ఈ నిమ్మకాయలు తేవాలి, ఇలా చేయాలి, అలా చేయాలంటే మాకు చుట్టుపక్కల అసలు ఫస్ట్ రోజైతే మీకు ఇంకా అనుభవం చెప్పలే కదా! ఆ రోజు మా ఇంటికి చుట్టాలొచ్చిర్రు. అమ్మ వాళ్ళు, మా అన్నయ్య వాళ్ళొచ్చిర్రు. హ్మ్. ఆ రోజు ఇయన్నీ నిమ్మకాయలు కోసి, పసుపు రాసి ఇయన్నీ పెడుతుంటే ఈళ్ళేందో నైటే ఈ పూజలు చేస్తుర్రు. ఏందే నువ్వు నవరాత్రులు ఈ చిన్నదానికి ఇప్పుడే ఈ పూజలన్నీ చేస్తున్నావు. నీకేం పని లేదా అని మా అన్నయ్య తిట్టిండు. హ్మ్. మేమనుకున్నాం ఏందమ్మా ఫస్ట్ రోజే మాకీ డిస్టర్బెన్స్ ఏంది? అప్పుడనుకున్నాం చుట్టాలు గూడా ఈ 9 రోజులు ఎవరు రావద్దని. ఆ! మేము మంచిగా హాయిగా ప్రశాంతంగా చేసుకున్నాం. అసలు మిరాకిల్‌గా తెల్లారే మేము వెళ్తాం అని ఎళ్ళిపోయారు వాళ్ళు. అవునా? అసలు మీకది జెప్దాం అనుకున్నా నేనది మర్చిపోయాను. ఫస్ట్ రోజు మిరాకిల్ అయితే మాకదే జరిగింది. ఓకే. ఉద్వాసన కార్యక్రమం ఎలా జరిగిందమ్మా? ఉద్వాసన కార్యక్రమం గూడా మంచిగా జరిగింది. అమ్మవారికి దిష్టి తీయడము, నిమ్మకాయలతో అదే మళ్ళీ ఇంటికి గుమ్మడికాయ ఇంటికి కొబ్బరికాయను, మనకి పసుపు క్లాత్ అదే గ్రీన్ కలర్ క్లాత్‌లో మారేడుకాయ పెట్టడం. మేమైతే అసలు ఇంతకుముందు మాకు మారేడుకాయలుంటాయని తెలీదు. దానికోసం మేము మా దగ్గర ఆహ్, వే హ్మ్. వేరే దగ్గర ఎక్కడో ఉంటే ఎళ్లి కోసుకొనొచ్చి అన్ని సామాన్లు గురువుగారు వద్దన్నా గూడా చెప్పిన సామాన్లు తెచ్చుకోవాలని కష్టపడి తెచ్చుకున్నాం మేము. ఓకే. ఇప్పుడు అమ్మవారికి దిష్టి తీయాలని చెప్పారు గదా! అది ఎలా అనిపిచ్చింది మీకు? అమ్మవారికి దిష్టి అమ్మవారికి మామూలుగా మేమనుకున్నాము ఇదివరకు ఎప్పుడైనా తీసారా అసలు? ఎప్పుడు తీయలేదండి అసలు. అమ్మవారికి అన్నీ తెలుసు గదా! మనం అమ్మవారికి దిష్టి తీయడం ఏందా అని మేమనుకున్నాము. కాకపోతే హ్మ్. నిజంగా గూడా అన్ని పూజలు జేసి మనమే ఒక్కోసారి గోరింటాకు పెట్టినప్పుడు అబ్బా! అమ్మవారి చెయ్యి ఎంత మంచిగుంది. అదే మన కళ్ళే దిష్టి తగిలేలా ఉన్నాయి. అందుకే గురువుగారు తీయమన్నారేమో. అమ్మవారికి మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని ఏది వండితే అది పెట్టమన్నారు గదా! నైవేద్యాలు అవి బెల్లం పానకం, చెరుకు రసం అవి పెట్టమన్నారు గదా! పెట్టినప్పుడు గూడా అమ్మవారు స్వీకరిస్తుంది. నిజంగా అమ్మవారికి పెట్టిన ఫుడ్ మనం తినడం వల్ల మనకు గూడా మంచిగా అనిపిచ్చింది అసలు. మేము ఇంతకుముందు ఓకే. పూజ చేసుకున్నాము. కానీ అమ్మవారికి పెట్టి గూడా అది పెట్టి ఎమ్మటే తీసుకున్నాం అంత ఫీల్ అవ్వలే గానీ, ఈ నవరాత్రులు అమ్మవారికి పెట్టిన నైవేద్యం పెట్టి మళ్ళా తిన్నప్పుడు గురువుగారు చెప్పినప్పుడు నిజంగా ఫీల్ అయ్యాం. మంచిగా అనిపిచ్చింది మాకు. అదే అమ్మవారిని కూతుర్ని చూసుకున్నట్టు చూసుకోవాలి. అందుకని హ్మ్. అలా చెప్పారు. అవునవును. హ్మ్. మన పిల్లలకి దిష్టి తగిలితే తీస్తారు గదా! అట్లా. అవును. అందుకే చాలా మంచిగా అనిపిచ్చింది ఇది మాత్రం. ఓకే. అమ్మవారిని సాగనంపేటప్పుడు మీకెలా అనిపిచ్చిందమ్మా? చాలా బాధ నేనైతే మనసులో అనుకున్న గేట్ దగ్గర గురువుగారి ఆజ్ఞానుసారం గురువుగారు పంపియమన్నారు గాబట్టి, ఈడి దాకొచ్చి పంపిస్తుండమ్మా నువ్వు బోయి మళ్ళీ ఎమ్మటే మా ఇంట్లోకి రా అనయితే నేను మనసులో అనుకోనొచ్చా. హ్మ్. పిల్లల్ని ఎలా పెంచాలి అనేది గురువుగారు కొన్ని మాటలు చెప్పారు గదా! మీకెలా అనిపిచ్చింది? అసలది కరెక్టేనండి. ఇప్పుడు మన పిల్లల్ని మనం సరైన దారిలో పెట్టకుండా, ఈ సనాతన ధర్మం గురించి చెప్పకుండా, ఆళ్ళేం వినట్లేరులే మనమే జేద్దాం. మనం పూజ జేసి వాళ్ళు బాగుపడాలని మనం పూజలు చేస్తున్నాం గానీ, వాళ్ళతోటి ఇవన్నీ చేపిచ్చి, ఒక రెస్పాన్సిబిలిటీ పెద్దలంటే గౌరవము, పూజ అమ్మవారు అంటే దేవుడు పూజ జేయాలి. వాళ్ళకి గూడా ఒక సనాతన ధర్మం మీద నమ్మకం కలిగిస్తేనే వాళ్ళు గూడా మంచి మార్గంలో నడుస్తారు. ఇప్పుడు మనము మన అమ్మ వాళ్ళని ఇప్పటికి భయపడతాము. కానీ పిల్లలకి ఆ రెస్పాన్సిబిలిటీ రావట్లేదసలు. కానీ చిన్నప్పటి నుంచి మనం చెప్తేనే గదా! వాళ్ళకి గూడా తెలిసేది. అవును. ఆ! మనం ఆచరించింది చూసి వాళ్ళు చేస్తారు. వాళ్ళు చెప్తారు. ఆ! హ్మ్. అందుకోసమని మనం చేసి వాళ్ళకి చెప్తుంటేనే వస్తది అన్నది. మనం చేస్తూ వాళ్ళకి చెప్తే అప్పుడు చూసి వాళ్ళకి గూడా నేర్చుకుంటారు. నేర్చుకుంటారన్నదైతే హ్మ్. మంచిగా అనిపిచ్చింది. ఓకే. గురువుగారు మంత్రదీక్ష గురించి కానీ, అన్నసంతర్పణ గురించి కానీ వారు ఉద్దేశం చెప్పారు. దాని మీద మీరేమైనా చెప్తారా? ధర్మాన్ని కాపాడడానికి చాలా కృషి చేస్తున్నారనే జెప్పుకోవాలి. మామూలుగా హ్మ్. ఎవరైనా మంత్రం ఫ్రీగా ఇచ్చినా, ఫ్రీగానే ఇచ్చిర్రు గదా! మనమేముంది చేయడం. మంచి జరిగితేనేమో ఏం జెప్పరు. చెడు జరిగితే మాత్రం తన వల్ల గురువుగారి వల్ల, ఆ పీఠం వల్ల జరిగిందని అంటారు. కానీ గురువుగారు భయపడకుండా గూడా అమ్మవారిని ప్రతి గుమ్మానికి తీసుకుపోవడానికి, ప్రతి ఇంటింటికి అమ్మవారిని
ప్రతిది వారిలో సనాతన ధర్మం కాపాడడానికి ఎన్ని ఆటంకాలొచ్చినా ఎవరు ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని ఒక పైసా అడగకుండా చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది. గురువుగారి సపోర్ట్ ఎలా ఉందమ్మా మీకు? అంటే మీరిప్పుడు గురువుగారు దీక్ష చేశారు గదా! దీనిలో ఎలా అసలంత అనిపిచ్చింది? అంత పెద్ద పీఠానికి గురువుగారంటేనే భయపడతాం మామూలుగా. వేరే ఎక్కడన్నా ఉంటే వాళ్ళ అపాయింట్‌మెంట్ ఇయ్యడానికి టైం తీసుకోవాలి, ఈ టైం తీసుకోవాలి. మాకు అంత అంత అమౌంట్ ఇయ్యాలి, ఇంత అమౌంట్ అని ఇయ్యాలి అని అనేవారు. కానీ కాళీవారాహి శక్తి పీఠంలో గురువుగారు మాత్రం నవరాత్రులు చేసేటప్పుడు స్వయంగా మాతో మాట్లాడారు. అది మాకు మంచిగా అనిపిచ్చింది. ఒక్క రూపాయి గూడా తీసుకోకుండా మంత్ర దీక్షలిస్తున్నారనమాట గురువుగారు. ఒక్క రూపాయి తీసుకోలే. మామూలుగా గూడా గురువుగారు గూడా స్వయంగా ఫోను జేసి మాట్లాడి, "అమ్మ మీరు నవరాత్రి దీక్షలు ఇలా జేసుకోండి. మీరు భయపడకండి. ఇలా పద్ధతి ప్రకారం జేసుకోండి." కొన్ని కఠినమైన నియమాలున్నా కఠినంగా జెప్పినా గూడా అది మన మంచికే జెప్పారు. కానీ ఒక పైసా తీసుకోలే. అసలు గురువుగారు ప్రతి ఒక్కరితో మాట్లాడడం అనేది అది చాలా గొప్ప విషయం. చివరిగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరిచ్చే సందేశం ఏంటి? గురుముఖతను తీసుకొని నవరాత్రులు చేయడమే మంచిదనిపిస్తుంది మాకు. హ్మ్. మామూలుగా మనంతట మనం చేసిన దానికంటే గురుముఖతన ఆహ్, మంత్రదీక్ష తీసుకొని, ఉపాసన చేసుకొని, గురువుగారు చెప్పిన విధంగా చేస్తేనే మనకు అమ్మవారిని ప్రసన్నం చేసుకునే మార్గం కనబడుతది. మనం ఒక ప్రొటెక్షన్‌లో ఉంటాము. ఒక అమ్మవారు గూడా ఈజీగా ప్రసన్నమవుతారు. అవును. అవును. ఆ! ధన్యవాదాలమ్మా. చాలా చెప్పారు. ధన్యవాదాలండి. మాకు ఈ శ్యామల నవరాత్రుల్లో చేయడానికి మాకు అవకాశం కల్పించిన గురువు గారికి గూడా మేము చాలా రుణపడి ఉంటాం. వాళ్ళకి గూడా శతకోటి నమస్కారాలు.